బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పులివెందులలో రిగ్గింగ్ చేస్తున్నారు. ఇక నల్లపరెడ్డి పల్లెలో దొంగ ఓట్లను వేస్తూ ఉన్నారు. అలాగే పులివెందులలో ఇక ఆదినారాయణ మనుషులు, టీడీపీ ఎమ్మెల్యే మనుషులు అక్కడ రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. అయితే దొంగ ఓట్లను వేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుపుతున్నారు. ఎక్కడ చూసినా దొంగ ఓట్లే చలామణి అవుతూ ఉన్నాయి. ఇక టీడీపీ నేతలు, వైసీపీ నేతల్ని కూడా అరెస్టు చేయిస్తున్నారు. పోలీసులు కూడా అటు కూటమి నేతలకు బానిసలవుతున్నారా, కూటమి చెప్పిందే చేస్తూ ఉన్నారా, వాళ్ళ కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయా, ఇక పోలీసులు కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారని జనం కూడా వాళ్ళ అక్కసును వెలగక్కుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారు. నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషులు నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో ఇక దొంగ ఓట్లను వేస్తున్న వైనం కనపడుతోంది. నల్లపరెడ్డిపల్లి బూత్ క్యూలో టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ అదే క్యూ లైన్ లో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన పలువురు ఉన్నారు. అక్కడ జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషులు నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లను వేస్తున్న వైనం కనిపిస్తూ ఉంది. ఇక పులివెందులలో రిగ్గింగ్ కనిపిస్తుంది. ఓట్ల ఎన్నికల అంటే ఓట్లు జరిగేటప్పుడు, ఎన్నికలు జరిగేటప్పుడు నిష్ఠగా అంటే నిబద్ధతగా అక్కడ మన హాస్పిటలిస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉండాలి. కానీ ఇక్కడ పులివెందులలో ప్రస్తుతం అదేది కనిపించడం లేదు. ఎక్కడ చూసినా దొంగ ఓటర్లు కనిపిస్తున్నారు క్యూ లైన్లలో. ఇక అక్కడ ప్రజలని పోలింగ్ బూత్కు వెళితే వాళ్ళ చిట్టీలు లాక్కొని, అంటే వాళ్ళ స్లిప్పులు లాక్కొని మేమే వేస్తున్నాం మీ ఓట్లని బాహాటంగా చెప్పి మరీ పంపిస్తున్నారు. ఎక్కడ చూసినా అంటే పులివెందుల చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా కూడా ఎవరు వాళ్ళ ఓటును సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పోలీసులు డైరెక్ట్ గానే మా స్లిప్పులు లాక్కొని మమ్మల్ని ఓటు వేయనీయకుండా పంపిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ నేతలనేమో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఒకవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఉదయము. ఆ తర్వాత నుంచి వైసీపీ నేతలను ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. పోలింగ్ బూత్ లో ఎవరు కూడా వైసీపీ నేతలను కనపడనీయకుండా టీడీపీ నేతలు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అక్కడ దొంగ ఓట్లు చెలామణి అవుతున్నాయి. అక్కడ అంటే లోకల్లో తిరిగే వాళ్ళు కాకుండా వేరే వ్యక్తులు వచ్చి అక్కడ ఓట్ల లైన్లలో నిలబడుతున్నారు. ఓటర్ల లైన్లలో కొత్త మనుషులని ఆ ఊరి వాళ్ళు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా గుర్తుపడుతూ ఉంటారు. కాబట్టి మనం విజువల్స్ లో చూస్తున్నట్టు కొందరు దొంగ ఓటర్లు అయితే నమోదవుతూ ఉన్నారు. మొత్తానికి అక్కడ కూటమి కనుసన్నల్లోనే అన్ని నడుస్తున్నాయని అర్థమవుతుంది. అక్కడ ఏజెంట్లు కూడా లేకుండా ఎలా మీరు వేస్తున్నారు అని చెప్పి కొన్ని గ్రామాలలో అడుగుతూ ఉన్నారు. లేడీ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళు మేము అసలు పోలింగ్ బూత్లోనే లేము, అయినా కూడా అక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పి అక్కడ అడుగుతూ ఉండడం గమనార్హం అని చెప్పుకోవాలి. అసలు ఏజెంట్ లేకుండా ఎలా నడుస్తుంది? 2 గంటల వరకు ఏజెంట్ లేకుండానే ఓటింగ్ నమోదైందా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చారని కూడా అక్కడ మహిళలు అడగడం జరుగుతూ ఉంది. ఆ తీరున ప్రజలు ఎండగడుతూ ఉన్నారు. పోలీసులు మీరు మొత్తం టీడీపీకి గులాంగిరి చేస్తున్నప్పుడు ఎందుకు మీరు ఇంట్లో ఉండకుండా ఇక్కడికి వచ్చి మీకు చేత కానప్పుడు ఇంట్లో ఉండండి అని అక్కడ మహిళలు పోలీసులని అడుగుతున్న తీరు కూడా కనిపిస్తోంది. నల్లపరెడ్డిపల్లి బూత్ క్యూలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా అదే లైన్లలో నించొని దొంగ ఓటు వేయడానికి వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. కొందరు దొంగ ఓటర్లు కనిపిస్తూ ఉన్నారు. ఆ సర్కిల్ గీసిన ఆ సర్కిల్ ఏదైతే ఉందో అందులో ఉన్న వ్యక్తులు దొంగ ఓటర్లు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి క్యూ లైన్లలో నించుని ఉన్నారు. అస్సలు ఓటర్ల స్లిప్పులు లాక్కొని మీ ఓటు మేము వేసేసామని చెప్పి మరీ బాహాటంగా చెప్పి మరీ పంపిస్తున్న తీరు అక్కడ కనిపిస్తోంది.